హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. వెదురులంకల్ అండ్ హిట్ సినిమా తర్వాత కార్తికేయ నేడు బజీ వాయువేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యువి కాన్సెప్ట్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించాడు. టీజర్ ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనా నెలకొల్పిన బజీ వాయువేగం సినిమా మేము పేరున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక కథ విషయానికి వస్తే, చిన్నప్పుడు వెంకట్ అలియాస్ కార్తికేయ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో రాజు అలియాస్ రాహుల్ వాళ్ళ నాన్న లచ్చన్న అలియాస్ తనికెళ్ల భరణి వెంకట్ని దగ్గరికి తీసుకుంటాడు. వెంకట్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో క్రికెట్ మీదే ఫోకస్ పెడతాడు. కెరీర్ కోసం వెంకట్ రాజు ఇద్దరు హైదరాబాద్కు వెళ్తారు. రాజుకి బ్యాక్డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్ళో ఉన్న పొలం అమ్మేసి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడిన స్టేట్ టీంలోకి తీసుకోవాలంటే 10 లక్షలు అడగడంతో డబ్బు లేకపోవడంతో బెట్టింగ్లు వేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటాడు వెంకట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ అని తెలియడంతో రాజు జాబ్ పోతే ఓ హోటల్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ విషయాలు ఏవి వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాత్రం బాగా సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. అనుకోకుండా ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి హాస్పిటల్లో చేరుతాడు. వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు కావాల్సి వస్తుంది. డబ్బుల కోసం వెంకట్ పెద్ద బెట్టింగ్ వేస్తాడు. అదే సమయంలో రాజు కూడా డబ్బులు ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. అదే సమయంలో వెంకట్ లవర్ ఇందు ఓ ట్విస్ట్ ఇస్తుంది. అసలు వాళ్ళ నాన్న ఆపరేషన్కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్లో గెలిచాడా? ఇందు ఏ ట్విస్ట్ ఇచ్చింది? హైదరాబాద్ మేయర్ జార్జ్ వాళ్ళ తమ్ముడు డేవిడ్కి వెంకట్కి సంబంధం ఏంటి అని తెలియాలంటే సినిమాని తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. సినిమా అంతా ఫాదర్ ఎమోషన్తోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో వెంకట్ రాజుల నేపథ్యం, వాళ్ళ కష్టాలు చూపించి ఇంటర్వెల్కి అదిపోయి ట్విస్ట్ ఇస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ ఆసక్తిగా చూపించారు. ఫైట్స్ పాటలు తక్కువ ఉన్న సినిమాని ఎమోషనల్తో నడిపించి ప్రేక్షకులు కన్నీళ్లు తెప్పిస్తారు. ఫాదర్ ఎమోషన్ అండ్ ట్విస్ట్లతో థ్రిల్లింగ్గా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కార్తికేయ క్రికెటర్గా తండ్రి కోసం బాధపడే కొడుకుగా మెప్పించాడు. ఐశ్వర్య మీనన్ ఇందు పాత్ర లోకల్ బస్తీలో ఉండే అమ్మాయిగా అలరించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ చాలా రోజుల తర్వాత అదరగొట్టేశాడు. ముఖ్యంగా రాహుల్ ఎమోషన్ సీన్స్లో మెప్పించాడు. ఈ సినిమాతో రాహుల్కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విలన్గా రవిశంకర్ పవర్ఫుల్గా కనిపించాడు. తండ్రిగా తనికెళ్ల భరిని కూడా ఎమోషన్తో కట్టిపడేశారు. శరత్, లోహిత్ అశ్వ, పృథ్వీ మిగిలిన నటీనటులు తమ పాత్రలను మెప్పించారు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఉన్న ఒక్క సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ సీన్స్ తగ్గట్టుగా బాగానే ఉన్న కొన్ని చోట్ల అనవసరం లేకపోయినా క్లోజ్ షాట్స్ పెట్టారా అనిపిస్తుంది. కథనం రెండు కొత్తగా రాసుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక యూవి సంస్థ అంటే నిర్మాణ విలువలు రిచ్గా ఉంటుందని తెలిసిందే. మొత్తంగా బజే వాయువేగం సినిమా తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారని ఎమోషనల్గా ట్విస్టులతో థ్రిల్లింగ్గా చూపించారు. ఈ వీకెండ్లో తప్పక చూడవలసిన సినిమా ఫ్రెండ్స్. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ బజే వాయువేగం రివ్యూ. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.